ఇక ఇవాళ మనం డైండెడ్ అండ్ సీజన్ 2 ఎపిసోడ్ 11 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంతకుముందు ఎపిసోడ్ లో మనం చూసుకున్నట్టయితే మోమో ఇంకా ఒకరు కలిసి ఒకరి యొక్క బాల్ ని వెతకడానికి అయితే వెళ్తారు. ఇక ఆ బాల్ ని వెతికే ప్రాసెస్ లో వీళ్ళకు ఒక కైజు అయితే కనిపిస్తుంది. అది ప్రెసెంట్ లో చూసుకుంటే అది చాలా పెద్దగా అయిపోతుంది. ఇక ఇప్పుడు ఇలా ఈ కైజు పెరగడం వల్ల వీళ్ళు ఒక వేరే డైమెన్షన్ లోకి అయితే వెళ్ళిపోతారు. ఇంకా మీకు గుర్తుంటే ఇలాంటి ఇన్సిడెంట్ మనం సీజన్ 1 లో కూడా చూసాం. సర్లేక ఇప్పుడు మనం ప్రెసెంట్ లో చూసుకుంటే ఈ డైమెన్షన్ లో కేవలం స్పిరిచువల్ పవర్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళే ఉండగలరు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే మోమో ఇంకా మిగతా వాళ్ళంతా దీని నుంచి తప్పించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒకరు అంటాడు, నాకు తెలిసి ఇది ఒక స్పేస్ ఏలియన్ కావచ్చు. ఇంకా ఇక్కడ మనం ఈ కైజుని చూస్తే అది వీళ్ళనే ఫాలో చేస్తూ ఉంటుంది. ఇక ఇంకో వైపు మనం ఐరన్ ఇంకా జీజీని అయితే చూస్తాం. వీళ్ళు కూడా ఇదే డైమెన్షన్ లో ఉంటారు. ఇప్పుడు ఇదంతా చూసి జీజీ ఆలోచిస్తూ ఉంటాడు, అసలు చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎక్కడికి వెళ్లారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఐరా అంటుంది, మనం వెంటనే ఒకరు ఇంకా మోమో దగ్గరికి వెళ్ళాలి. కానీ వీళ్ళిద్దరు చూస్తుండగానే మోమో ఇంకా ఒకరు వీళ్ళ వైపే వస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళ వెనకాల ఒక పెద్ద కైజు ఉంటుంది. ఇక దీన్ని చూసి వీళ్ళిద్దరు కూడా షాక్ లో పరిగెత్తడం మొదలు పెడతారు. ఇక ఇంకోవైపు మనం కెంటాని చూస్తే పాపం తను పరిగెత్తుతూ కింద పడిపోతాడు. ఇక దీన్ని చూసి కైజు కెంటాని తొక్కడానికి ట్రై చేస్తుంది. ఇక ఇదే మూమెంట్ లో ఐరా ఇంకా మోమో కలిసి కైజు మీదకి అయితే అటాక్ చేస్తారు. ఇంకా అదే మూమెంట్ లో ఒకరు వచ్చి కెంటాని కాపాడతాడు. ఇక ఇప్పుడు మోమో జీజీతో అంటుంది, నువ్వు వెంటనే కెంటాని తీసుకొని ఇంటికి వెళ్ళు, మేమందరం నిన్ను ఇంటి దగ్గర కలుస్తాం. ఇక ఇది విని జీజీ కెంటాని తీసుకొని కంచి వెళ్ళిపోతూ ఉంటాడు. దీని తర్వాత వీళ్ళు ముగ్గురు రెడీ అవుతారు ఆ కైజుతో ఫైట్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ ఐరన్ ఏమో తన జుట్టుతో ఈ కైజు మీద అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ కైజుకి ఏమీ అవ్వదు. ఇక ఇది నోటీస్ చేసి ఐరా తన జుట్టుతో ఆ కైజు యొక్క కళ్ళని మూసేసి కింద పడేయడానికి అయితే ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ ఈ కైజు చాలా బలంగా ఉండడం వల్ల అది పాసిబుల్ కాదు. ఇంకా ఈ కైజు ఐరన్ ని దూరం పంపించడానికి తన దగ్గరున్న ఎలక్ట్రిక్ వేవ్స్ తోటి అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక దీని నుంచి ఒకరు ఇంకా ఐరా ఎలాగోలనైతే తప్పించుకుంటారు. ఇప్పుడు ఇక్కడే ఉన్న మోమోకి అర్థం అవ్వట్లేదు ఈ కైజుని అసలు ఎలా ఓడించాలో అనేది. కానీ ఇదే మూమెంట్ లో ఐరా తన జుట్టుని యూస్ చేసి ఒక కార్ అయితే ఆ కైజు మీదకి విసిరేస్తుంది. ఇక దీని వల్ల కైజు తన బాడీని సరిగా బ్యాలెన్స్ చేయలేకపోతూ ఉంటుంది. ఇప్పుడు ఐరా మోమోతో అంటుంది, నువ్వు అలా సైలెంట్ గానే ఉంటావా లేకపోతే కైజు మీదకి అటాక్ చేస్తావా, ఇంకా ఇప్పటి నుంచి నువ్వు కెప్టెన్ అని పిలువు. ఇక ఇది విని మోమో ఒక కార్ తీసుకుని ఆ కైజు కాళ్ళ మీదకి అయితే అటాక్ చేస్తుంది. ఇంకా ఐరాని సైలెంట్ గా ఉండమని చెప్తుంది. సరే ఇక వీళ్ళు అనుకున్నట్టే కైజు అయితే కింద పడిపోతుంది. కానీ తన తోకతో మోమో ఇంకా ఒకరు మీదకి అయితే అటాక్ చేస్తుంది. ఇక దీని వల్ల వీళ్ళిద్దరు అయితే దూరం వెళ్ళి పడతారు. దీన్ని చూసి ఐరా అంటుంది, మీరు కనుక నన్ను లీడర్ ని చేస్తుంటే ఇలా జరుగుండేది కాదు. ఇక మీరిద్దరు నన్ను చూసి తెలుసుకోండి లీడర్ అనేవాడు ఎలా అటాక్ చేస్తాడో అనేది. ఇక ఇప్పుడు ఐరా తన జుట్టుని యూస్ చేసి ఒక సెల్ టవర్ అయితే పట్టుకుంటుంది. ఇక తను దాన్ని తీసుకొని వెంటనే ఆ కైజు మీదకి అయితే అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఐరా అంటుంది, చూసారా ఇప్పటికైనా తెలుసుకున్నారా ఈ గ్రూప్ కి పర్ఫెక్ట్ లీడర్ నేనేనని. ఇప్పుడు ఈ కైజుని చూస్తే అది కింద పడుతూ ఉంటుంది. కానీ అదేంటో అది సడన్ గా లేచి ఐరాన్ అయితే పట్టుకుంటుంది. ఇక దీన్ని చూసి మోమో ఐరాన్ ని కాపాడడానికి ఆ కైజు మీదకి అటాక్ చేస్తూ ఉంటుంది. ఇంకా మోమో అంటుంది, నువ్వు కొంతసేపు నీ లీడర్షిప్ ని పక్కకు పెట్టి నాకు హెల్ప్ చేయి. ఇప్పుడు ఇక్కడ మోమో హెల్ప్ చేయడం వల్ల ఐరాన్ అయితే కంచి తప్పించుకుంటుంది. ఇంకా ఐరా మోమోతో అంటుంది, నేను నీకు అస్సలు హెల్ప్ చేయను. ఇది విని మోమో అంటుంది, నిజమైన లీడర్ ఎప్పుడు టీం వర్క్ చేస్తాడు. ఇక ఇదంతా విని ఐరాన్ అయితే మోమో చెప్పిందని ఒప్పుకుంటుంది. దీని తర్వాత వీళ్ళంతా ఆ కైజుకి కనపడకుండా దాక్కుంటారు. ఇక వీళ్ళంతా కనపడబోయేసరికి కైజు బిల్డింగ్స్ అన్నింటినీ విరగొడుతూ ఉంటుంది. ఇంకా ఎటు పడితే అటు అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక ఇంకోవైపు మోమో ఇంకా ఒకరు అటాక్ నుంచి తప్పించుకుంటూ ఉండగా వాళ్ళకి అటాక్ అయితే తగులుతుంది. దీనివల్ల ఒకరు తన నార్మల్ ఫామ్ లోకి అయితే వచ్చేస్తాడు. ఇక వీళ్ళిద్దరిని చూసి ఆ కైజు వీళ్ళిద్దరి మీదకి తన ఎలక్ట్రిక్ వేవ్స్ తోటి అయితే అటాక్ చేస్తుంది. ఇక దీని నుంచి మోమో తన సైకిక్ పవర్స్ ని యూస్ చేసి ఒకరుని ఇంకా తనైతే కాపాడుకుంటుంది. కానీ ఇక్కడ ఈ కైజు ఏమో నాన్ స్టాప్ గా అటాక్ చేయడం వల్ల మోమోనేమో దీన్ని సరిగా ఆపలేకపోతూ ఉంటుంది. ఇక ఇది నోటీస్ చేసి ఐరా వెంటనే ఆ కైజు మీదకి అయితే అటాక్ చేస్తుంది. ఇక దీని వల్ల కైజు మోమో ఇంకా ఒకరు మీదకి అటాక్ చేయడం అయితే ఆపేస్తుంది. ఇక దీన్ని నోటీస్ చేసి మోమో ఆ కైజు యొక్క ఎలక్ట్రికల్ పవర్స్ ని యూస్ చేసి తన మీదకి అటాక్ చేస్తుంది. ఇక ఇలా అటాక్ చేయడం వల్ల ఆ కైజు అక్కడే కింద పడిపోతుంది. ఇక దీన్ని నోటీస్ చేసి ఐరా వెంటనే ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి తన మీదకి అటాక్ చేయడానికి అయితే వెళ్తుంది. కానీ అక్కడ చూస్తే తనకి ఆ కైజు అయితే కనిపించదు. ఇప్పుడు దీన్ని చూసి ఐరా అంటుంది, నాకు తెలిసి కైజు కంచి పారిపోయింది అనుకుంటా. దీన్ని చూసి మోమో అంటుంది, నువ్వు వెంటనే కంచి వెళ్ళిపో, అది ఎక్కడికి పారిపోలేదు, అది నీ వైపే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే అది నిజంగానే ఐరా వైపు వస్తుంది. కానీ ఆ విషయం ఐరాకి తెలీదు, ఎందుకంటే ఆ కైజు ఇన్విజిబుల్ గా ఉంది. ఇక ఇప్పుడు ఈ కైజు ఐరా మీకు అటాక్ చేసే లోపే ఒకరు అక్కడి వెళ్ళిపోమని అంటాడు. ఇది విని ఐరా వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఇప్పుడు ఐరా అంటుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ అసలు ఎవరు లేనప్పుడు అసలు ఈ అటాక్స్ అని ఎవరు చేస్తున్నారు. దీనిపై ఒకరు చెప్తాడు, ఆ కైజు ఇక్కడే ఉంది, ఇంకా నువ్వు దాన్ని ఎందుకు చూడలేకపోతున్నావు అంటే అది ఇన్విజిబుల్ గా ఉంది. ఇక ఇప్పుడు ఆ కైజు మళ్ళీ ఐరా మీద అటాక్ చేస్తుంది. దీని నుంచి ఐరా వెంటనే తప్పించుకుంటుంది. ఇంకా ఇక్కడ ఐరా కైజుని సరిగా చూడలేకపోవడం వల్ల తన మీదకి అటాక్ చేయలేకపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆ కైజు ఏమో నాన్ స్టాప్ గా ఐరా మీదకి అటాక్ చేస్తూ ఉంటుంది. ఇంకా తను గట్టిగా అరుస్తుంది. ఇక ఇంకో వైపు మనం జీజీని ఇంకా కెంటాన్ అయితే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ కెంటాకి అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు ఇక్కడ అసలు ఏం జరుగుతుందో అనేది. ఇప్పుడు ఇక్కడే ఉన్న జీజీ అంటాడు, నువ్వు నీ చెమడని నాకు దూరంగా
దూరంగా ఉంచు. ఇక ఈ మాట వినగానే కెంటాకైతే చాలా కోపం వస్తుంది. ఇక తను వెంటనే తన ఫేస్ ని జీజీ ఫేస్ కి అయితే అంటిస్తాడు. ఇక ఇప్పుడు జీజీ మెల్లిమెల్లిగా ఈవిలైగా మారిపోతూ ఉంటాడు. దీన్ని నోటీస్ చేసి జీజీ వెంటనే తన స్పిరిచువల్ పవర్స్ ని యూజ్ చేసి మళ్ళీ నార్మల్ అవుతాడు. కానీ ఇక్కడ కెంటన్ అయితే ఇక్కడితో ఆగడు. ఇంకా తన ఫేస్ ని ఇటు అటు తిప్పుతూ ఉంటాడు. ఇక దీనివల్ల కెంటా ఫేస్ మీద ఉన్న ఏదైతే చెమటుందో అది వెళ్ళి జీజీ ఫేస్ మీద పడుతుంది. ఇక దీనివల్ల జీజీ వెంటనే ఈవిలైగానైతే మారిపోతాడు. ఇప్పుడు ఈవిలై అంటాడు, అసలు నువ్వు ఎవరు? నువ్వు నా చేతుల్లో చావాలని అనుకుంటున్నావా? ఇక ఇదంతా చూసి కెంటా ఒకటేసారి షాక్ లో ఉంటాడు. ఇక ఇప్పుడు ఈవిలై తన చేతిలో ఉన్న బ్యాగ్ ని విసిరేసి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు కెంటా అంటాడు, నువ్వు అసలు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు నన్ను తీసుకెళ్లాల్సిన సంగతి మర్చిపోయావా? ఈ విషయం కనుక మోమోకి తెలిస్తే నేను ఊరికి వదిలేదు. ఇది విని ఈవిలై అంటాడు, మోమో ఎక్కడుంది? దీనిపై కెంటా అంటాడు, నువ్వు ఈ విషయాన్ని మర్చిపోయావా? మనకు మోమో ముందే చెప్పిందిగా ఇంటి దగ్గర కలవమని. ఇది విని ఈవిలై అంటాడు, కలవమని చెప్పిందా? అలాగైతే ఒకరితో ఫైట్ చేసే రోజు వచ్చిందన్నమాట. ఇక ఇప్పుడు తను సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఇంకో వైపు మనం ఐరన్ అయితే చూస్తాం. తను లేవలేని సిచ్యువేషన్ లో ఉంటుంది. ఇక దీన్ని చూసి ఆ కైజు మళ్ళీ ఐరన్ మీదకి అయితే అటాక్ చేస్తుంది. ఇక ఇదే మూమెంట్ లో ఒకరు వెంటనే వచ్చి తన ఫుల్ థ్రోటల్ ని యూజ్ చేసి ఐరన్ అయితే కాపాడతాడు. ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే తన ట్రాన్స్ఫర్మేషన్ గాల్లోనే ఆగిపోతుంది. ఇక దీని వల్ల వీళ్ళిద్దరు కింద పడిపోతూ ఉంటారు. ఇక దీన్ని చూసి మోమో తన సైకిక్ పవర్స్ ని యూజ్ చేసి వెంటనే వీళ్ళని కాపాడుతుంది. కానీ ఆ కైజు మధ్యలోకి వచ్చి వీళ్ళిద్దరిని పట్టుకుంటుంది. ఇక వీళ్ళంతా ఇలాగే ఉన్న మూమెంట్ లో ఈవిలై బ్యాగ్ వచ్చి కైజుకి అయితే తగులుతుంది. దీని వల్ల అది కింద పడిపోతుంది. ఇక ఇదే మంచి ఛాన్స్ అనుకుని మోమో వెంటనే ఐరన్ ఇంకా ఒకారుని తీసుకుని తన ఇంటికి అయితే వెళ్తుంది. ఇప్పుడు మోమో అంటుంది, మన ఇంటికి బ్యారియర్ ఉంది, నాకు తెలిసినంత వరకు ఆ కైజు ఇక్కడికి రాలేదనుకుంటా. ఇంకా ఇదే మూమెంట్ లో మోమో నోటీస్ చేస్తుంది ఐరా ఒకారుని గట్టిగా పట్టుకొని ఉందని. ఇంకా ఇక్కడ మనం చూస్తే ఐరా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇక దీన్ని చూసి మోమో వెంటనే మధ్యలోకి వచ్చి ఐరాని దూరం నెట్టేస్తుంది. ఇంకా దీని తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ కూడా మొదలవుతుంది. ఇక వీళ్ళ ముగ్గురు ఇలాగే ఉన్న మూమెంట్ లో ఇక్కడికి ఇప్పుడు మోమో ఒకారుతో అంటుంది, ఈవిలైని కూడా మన టీమ్ లో జాయిన్ చేసుకుందామా? దీనిపై ఒకారు అంటాడు, మనం అలా చేయలేం, ఎందుకంటే తను నాకు ప్రామిస్ చేస్తాడు తను కేవలం నాతోటే ఫైట్ చేస్తాడని. ఇప్పుడు ఒకారుకి ఈ విషయం తెలుస్తుంది, మోమో వాళ్ళ గ్రాండ్ మా ఇంటి దగ్గర లేదని. దీనిపై మోమో చెప్తుంది, సేకో ఒక ఈవెంట్ పని మీద వేరే స్టేట్ కి వెళ్ళింది. ఇంకా ఇంకో వైపు మనం చూస్తే కైజు ఏమో వీళ్ళ వైపే వస్తూ ఉంటుంది. అంటే వీళ్ళ దగ్గర కేవలం ఒకే ఆప్షన్ ఉంది, అదే కైజు తోటి ఫైట్ చేయడం. ఇక వీళ్ళంతా ఇలాగే ఉన్న మూమెంట్ లో ఒకారుకి ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక ఇప్పుడు తను మోమో ఇంటికున్న నానో బాక్సెస్ ని అయితే బయటికి తీస్తాడు. ఇప్పుడు ఒకారు అంటాడు, ఈ నానో బాక్సెస్ హెల్ప్ తోటి మనం ఆ కైజుని ఓడించగలం. ఇక దీని తర్వాత వీళ్ళంతా వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్తారు. ఇప్పుడు మోమో ఒకారుతో అడుగుతుంది, అసలు నీ ప్లాన్ ఏంటి? మనం ఈ బాక్సెస్ వల్ల ఆ కైజుని ఎలా ఓడించగలం? దీనిపై ఒకారు చెప్తాడు, బాక్సింగ్ ఏలియన్ చెప్పింది మీకు గుర్తుందా? ఈ నానో బాక్సెస్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇంకా వీటిని మనం ఎలాంటి షేప్ లోనైనా మార్చుకోగలం. అంటే మనందరం మన ఇమాజినేషన్ తోటి ఆ కైజు తోటి ఫైట్ చేయడానికి ఒక పెద్ద రోబోట్ ని క్రియేట్ చేయాలి. ఇక మనం చూసలేకనే ఈ ఇల్లు అంతా ఊగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఒకరు ఇక్కడ ఏమి సరిగా ఇమాజినేషన్ చేయలేకపోతూ ఉంటాడు. ఇక ఇలాంటి మూమెంట్ ని కూడా ఐరా చాలా అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది. ఇంకా తను ఒకారు తోటి అతుక్కొని మాట్లాడుతూ ఉంటుంది. సరేగా మనం చూసగానే ఇల్లంతా కింద పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కెంటా ఒకారు తోటి అంటాడు, ఒకారు నువ్వు దేన్ని సరిగా ఇమాజిన్ చేసుకోవట్లేదు కాబట్టి ఆ ఛాన్స్ నాకు ఇవ్వు, ఎందుకంటే ఇలాంటి వాటన్నిటికీ నేనైతేనే పర్ఫెక్ట్. ఇక దీని తర్వాత కెంటా ఇమాజినేషన్ తో ఈ ఇల్లంతా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక ఇక్కడ వీళ్ళంతా ప్రశాంతంగా కూర్చున్న వాళ్ళు ఒక్కొక్క ప్లేస్ లోకి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ మనం చూస్తే జీజీ ఏమో కిందికి వెళ్తూ ఉంటాడు. ఇంకా మనం ఒకారుని చూస్తే తను డైరెక్ట్ గా వెళ్లి వాష్రూమ్ అయితే తాగుతాడు. సరే ఇక వీళ్ళు ఇలాగే తిరుగుతూ వీళ్ళకి సంబంధించిన ప్లేస్ లోకి అయితే వెళ్తారు. ఇక దీన్ని చూస్తే నాకు సేమ్ మెకిక్స్ 4 గుర్తుకొచ్చింది. సరే ఇక వీళ్ళందరి దగ్గర రోబోట్ ని నడపడానికి కమాండ్ మోడ్స్ అయితే ఉంటాయి. ఇక మనం బయటంగా ఇల్లుని చూస్తే ఇది మొత్తం ఒక రోబోట్ లాగా మారిపోయి ఉంటుంది. సేమ్ బుద్ధ టైప్ లోనే ఉంటుంది చూడడానికి. ఇక దీన్ని చూసి కెంటా షాక్ లో ఉంటాడు, ఎందుకంటే కెంటా అసలు ఇలాంటిది ఇమాజినే చేయలేదు. సరే ఇక వీళ్ళంతా ఒకరితో ఒకరు అయితే కనెక్ట్ అవుతారు. ఇంకా ఇక్కడ ఒకరు ఏమో కెంటాని మెచ్చుకుంటూ ఉంటాడు, ఇంత మంచి రోబోట్ ని క్రియేట్ చేసినందుకు. కానీ ఇక్కడ మనకి తెలుస్తుంది దీన్ని క్రియేట్ చేసింది మోమోనే అని. ఇక ఇంకో వైపు మనం కెంటాని చూస్తేనేమో తనకి చాలా సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను ఇలాంటి వాటిని ఇష్టపడ్డాడు. సరే ఇక దీంతో ఎపిసోడ్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కింద కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. వెళ్లే ముందు ఈ వీడియో క్లిక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.